హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో జనవరి నుండి జూన్ వరకు గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్నింటినీ ఒక దగ్గర చేర్చి వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, రేపటి నుంచి జరగబోయే డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా ఇది ఖచ్చితంగా యూజ్ అవ్వాలని కోరుకుంటూ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకమైన వీడియోని మొదలు పెడదాం. ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మోస్ట్ అప్డేటెడ్ క్వశ్చన్స్. జస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి జస్ట్ అట్లా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఇది మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అనుకుంటూ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. హాకీ ఇండియా 2024లో బెస్ట్ మేల్ ప్లేయర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ హార్దిక్ సింగ్. ఈ హాకీ ఇండియా 2024లో బెస్ట్ ఫీమేల్ ప్లేయర్గా సలీమా టెటే గారు, బెస్ట్ మేల్ ప్లేయర్గా హార్దిక్ సింగ్ గారు ఎంపికవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోక్సభ కోసం యూత్ ఐకాన్గా ఎవరిని నియమించింది? ఆన్సర్ ఆయుష్మాన్ ఖురానా గారిని. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపించిన సంవత్సరం 1950. ఈసీఐ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మార్చ్ 2024లో మొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ బెల్జియంలోని బ్రసెల్స్లో జరిగింది. ఈ మొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ని స్థాపించిన సంవత్సరం 1957. దీని యొక్క ప్రధాన కార్యాలయం వియన్నా, ఆస్ట్రియాలో కలదు. నెక్స్ట్ వన్, ఏప్రిల్ 2024లో అగ్నిప్రైమ్ అనే క్షిపణిని ఏ రాష్ట్రం నుంచి విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ ఒడిస్సా రాష్ట్రం నుండి. తర్వాత క్వశ్చన్, ఏప్రిల్ 2024లో ఒక వాహనము ఒక ఫాస్టాగ్ నిబంధనను ఎవరు అమలు చేశారు? ఆన్సర్ ఎన్హెచ్ఏఐ. ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్హెచ్ఏఐ అనగా నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా. దీనిని స్థాపించిన సంవత్సరం 1988. ఎన్హెచ్ఏఐ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. అధ్యక్షుడిగా ఎన్హెచ్ఏఐకి అధ్యక్షుడిగా సంతోష్ కుమార్ యాదవ్ గారు వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2024లో ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సలహా ప్యానెల్లో ఏ భారతీయుడికి చోటు దక్కింది? ఆన్సర్ రాకేష్ మోహన్ గారికి. ఆర్బీఐ యొక్క మాజీ డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ గారు ఆర్బీఐ యొక్క మాజీ డిప్యూటీ గవర్నర్గా పనిచేశారు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్క్ని అదానీ గ్రూప్ ఎక్కడ నిర్మించింది? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ ఇటీవల దీర్ఘశ్రేణి స్మార్ట్ యాంటీ సబ్మెరైన్ క్షిపణి వ్యవస్థను ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ ఒరిస్సా రాష్ట్రంలో. ఫ్రెండ్స్, ఇక్కడ స్మార్ట్ అనగా సబ్మెరైన్ మిసైల్ అసిస్టెడ్ రిలేటెడ్ ఆఫ్ టోర్పెడో. నెక్స్ట్ వన్, యుఎన్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ ప్రకారం ప్రపంచ రెమిటెన్స్లలో 100 బిలియన్లు దాటిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశం ఏది? ఆన్సర్ ఇండియా. రెండవ స్థానంలో మెక్సికో దేశము, మూడవ స్థానంలో చైనా దేశం కలదు. నెక్స్ట్ వన్, ఇటీవల యునెస్కో మెమొరీ ఆఫ్ ద వరల్డ్ ఏసియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్లో వేటిని చేర్చడం జరిగింది? ఆన్సర్ పంచతంత్రం, రామ్చరితమానస్ మరియు సహృదయ లోకనం. పంచతంత్రం యొక్క రచయిత విష్ణు శర్మ, రామ్చరితమానస్ యొక్క రచయిత తులసీదాస్ గారు, అదేవిధంగా సహృదయ లోకనం రచయిత ఆచార్య ఆనంద్ వర్ధన్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి 6Gని ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్ జపాన్ దేశము. ఇది
ఈ 6G 5G కంటే 20 రెట్లు స్పీడ్గా ఉంటుంది. జపాన్ యొక్క కరెన్సీ ఏదనగా యెన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇస్రో 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఏ లిక్విడ్ రాకెట్ ఇంజిన్ని తయారు చేసి పరీక్షించింది? ఆన్సర్ PS4. PS4ని తమిళనాడులోని మహేంద్రగిరిలో టెస్టింగ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల HIV టీకాను ఏ దేశంలో విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ USA. ఈ వ్యాక్సిన్లో BNABS యాంటీబాడీస్ ఉంటాయి. ఇటీవల WHO యొక్క నెల్సన్ మండేలా అవార్డు 2024తో ఎవరిని సత్కరించడం జరిగింది? ఆన్సర్ నిమ్హాన్స్. ఫ్రెండ్స్, ఇక్కడ నిమ్హాన్స్ అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరాన్ సైన్స్. నిమ్హాన్స్ని సత్కరించడం జరిగింది. ఈ నిమ్హాన్స్ని స్థాపించిన సంవత్సరం 1974. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ ఆటగాడు 2023 ICC ODI ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అందుకున్నాడు? ఫ్రెండ్స్, ఇక్కడ సారీ ఫర్ మిస్టేక్, ODI ప్లేయర్ స్పెల్లింగ్ తప్పు రాయడం జరిగింది. ODI ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు అనగా ఆన్సర్ విరాట్ కోహ్లీ. 2023 ICC T20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా సూర్యకుమార్ యాదవ్ గారు, 2023 ICC టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఉస్మాన్ ఖానాజా గారు, 2023 ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ప్యాట్ కమిన్స్ గారు, అదేవిధంగా 2023 ICC విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా నాట్ సివర్ బ్రంట్ గారు నిలవడం జరిగింది. వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్, 2024 G7 సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ పుగ్లియా, ఇటలీలో జూన్ 13 నుండి 15 వరకు జరిగింది. అదేవిధంగా 2023 G7 సమ్మిట్ జపాన్లో జరిగింది. ఈ G7 కూటమిని ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం 1975. నెక్స్ట్ వన్, 2024 ఫిడే అండర్-20 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకున్న భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ దివ్య దేశ్ముఖ్. ఇది గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. ఈ ఛాంపియన్షిప్ గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. నెక్స్ట్ వన్, ఫిన్లాండ్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ గోల్డ్ టూర్లో నీరజ్ చోప్రా గారు ఇటీవల ఏ పథకాన్ని గెలుచుకున్నారు? ఆన్సర్ గోల్డ్ మెడల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 2024 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో గోల్డెన్ కోచ్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ నిఫ్దా జైన్ గారు. ఈవిడ డైరెక్టర్. ఈమె తీసిన సినిమా పేరు గోల్డెన్ థ్రెడ్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ని స్థాపించిన సంవత్సరం ఏదనగా 1952. నెక్స్ట్ వన్, 2024 WTT కంటెండర్ లాగోస్లో ఇటీవల మహిళల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్న మొదటి భారతీయ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ శ్రీజ ఆకుల, తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. హోస్ట్ దేశం, ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏదనగా లాగోస్, నైజీరియా. నెక్స్ట్ క్వశ్చన్, UNO పర్యావరణ విభాగంలో కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ సబ్సిడరీ సంస్థకు తెలంగాణకు చెందిన ఎవరు చైర్మన్గా నియమితులయ్యారు? ఆన్సర్ అచలేందర్ రెడ్డి. ఈయన తెలంగాణ రాష్ట్రం జనగామకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన అటల్ సేతుని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మహారాష్ట్రలో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల WHO ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది? ఆన్సర్ ఆఫ్రికాలోని కేప్ వెర్డే.
మొదటి మలేరియా రహిత దేశంగా మారిషస్ని 1973లో ప్రకటించింది. ఫ్రెండ్స్, ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని స్థాపించిన సంవత్సరం ఏదనగా 1948 ఏప్రిల్ 7th. డబ్ల్యూహెచ్ఓ యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో కలదు. డబ్ల్యూహెచ్ఓ ప్రస్తుత చైర్మన్గా టెడ్రోస్ అధనామ్ గారు వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ వన్, 2024 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో ఏ చిత్రానికి ఉత్తమ నాటక చిత్రం అవార్డు వచ్చింది? ఆన్సర్ ఓపెన్ హైమర్. ఈ అవార్డుని అందుకున్న మొట్టమొదటి భారతీయుడు ఏఆర్ రెహమాన్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముడి చమురును కొనుగోలు చేయడానికి ఏ దేశంతో రూపాయలలో చెల్లింపు చేసింది? ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. యుఏఈ యొక్క రాజధాని ఏదనగా అబుదాబి. యుఏఈ యొక్క కరెన్సీ ఏదనగా యుఏఈ దిర్హామ్. నెక్స్ట్ క్వశ్చన్, బీసీసీఐ యొక్క 2024 కల్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎవరికి లభించింది? ఆన్సర్ రవి శాస్త్రి మరియు ఫరూక్ ఇంజనీర్ గారికి. బీసీసీఐని స్థాపించిన సంవత్సరం ఏదనగా 1928 డిసెంబర్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు. బీసీసీఐ చైర్మన్గా రోజర్ బిన్నీ గారు, సెక్రటరీగా జైషా గారు వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రఘురామ్ అయ్యర్ గారు. ఈ ఒలింపిక్ అసోసియేషన్ని 1927లో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ కాదు ఫ్రెండ్స్, ఇంతకుముందు క్వశ్చన్లోనే ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు అన్న క్వశ్చన్కి సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు ఫ్రెండ్స్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్గా పిటి ఉషా గారు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ పిటి ఉషా గారు రాసినటువంటి పుస్తకం ఏదనగా గోల్డెన్ గర్ల్. నెక్స్ట్ వన్, 2023 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ డెన్మార్క్ దేశము మొదటి స్థానంలో కలదు. టాప్ 3 దేశాలు ఏవనగా డెన్మార్క్, ఫిన్లాండ్ మరియు న్యూజిలాండ్. ఈ 2023 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో చివరి స్థానంలో 180వ ర్యాంకుతో సొమాలియా ఉండగా 93వ స్థానంలో ఇండియా కలదు. టాప్ 3 దేశాలు డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్ కాగా చివరి దేశము సొమాలియా. ఇండియా స్థానం వచ్చి 93వ స్థానం. నెక్స్ట్ వన్, మార్నింగ్ కన్సల్ట్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఎవరు? ఆన్సర్ భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ఇంకా ఇందులో ఉన్నటువంటి టాప్ 3 నాయకులు ఎవరనగా మొదటి స్థానంలో నరేంద్ర మోదీ గారు, రెండవ స్థానంలో అండ్రెస్ మాన్యుయల్ లోపేజ్ మెక్సికో అధ్యక్షుడు, మూడవ స్థానంలో జేవియర్ మిలే, ఈయన అర్జెంటీనా అధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటి చెక్క ఉపగ్రహం లిగ్నోసాట్ ప్రోబ్ని ఎవరు ప్రయోగించారు? ఆన్సర్ నాసా మరియు జెక్సా, జపాన్. నెక్స్ట్ వన్, 2024 మార్చిలో నియోలిథిక్ కాలానికి చెందిన ప్రాచీన పిల్లల శ్మశాన వాటికను ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆన్సర్ తమిళనాడు. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించిన సంవత్సరం 1861. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క డైరెక్టర్ జనరల్గా యదుబూర్ సింగ్ రావత్ గారు వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ పతకాల పట్టికలో ఏ విశ్వవిద్యాలయం
అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ చండీగఢ్ విశ్వవిద్యాలయం. ఇది ఫిబ్రవరి 17 నుంచి 29 వరకు జరిగింది. గౌహతిలోని అస్సాంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2024 మార్చిలో ప్రభుత్వ ఉద్యోగాల అర్హత కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు పిల్లల అర్హతను ప్రమాణంగా సుప్రీంకోర్టు తీర్పుని ఇచ్చింది? ఆన్సర్ రాజస్థాన్ రాష్ట్రము. ఈ ప్రమాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడం. నెక్స్ట్ వన్, విషోరాడ్స్ని ఏ సంస్థ విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ డిఆర్డిఓ. ఫ్రెండ్స్, ఇక్కడ విషోరాడ్స్ అనగా వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో ఏ రాష్ట్రము వితంతు పునర్వివాహ ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ జార్ఖండ్. ఇది 2024 మార్చ్ 6వ తేదీన ప్రారంభించబడింది. దీని ప్రకారం వితంతువును పునర్వివాహం చేసుకుంటే ఆ వ్యక్తికి గాను 2 లక్షల సహాయాన్ని అందిస్తారు. నెక్స్ట్ వన్, 2024 ప్రపంచంలోనే అతి పొడవైన సెలా టన్నెల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంగీత కళానిధి అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ కర్ణాటకకు చెందినటువంటి టిఎం కృష్ణ గారికి లభించింది. అదేవిధంగా 2024 నృత్య కళానిధి అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు అనగా ఆన్సర్ నీనా ప్రసాద్ గారు 2024కి నృత్య కళానిధి అవార్డుకి ఎంపిక అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యం నిర్వహించిన మొదటి ఆర్మీ కమాండర్ల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ మొదటి ఆర్మీ కమాండర్ల సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశం యొక్క మొదటి భాగము వర్చువల్గా 2024 మార్చి 28వ తేదీన జరగగా దీని యొక్క రెండవ భాగము 2024 ఏప్రిల్ 1న నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఎబెల్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఆన్సర్ మిచెల్ తల్లా గ్రాండ్ గారికి 2024 ఎబెల్ ప్రైజ్ లభించింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎబెల్ బహుమతినే గణిత శాస్త్ర నోబెల్ అని కూడా పిలుస్తారు. ఈ ఎబెల్ ప్రైజ్ని స్థాపించినటువంటి సంవత్సరం ఏదనగా 2002. ఈ ఎబెల్ ప్రైజ్ క్రింద ఇచ్చేటటువంటి బహుమతి విలువ ఎంతనగా 750,000 యూరోలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే రేపు జరగబోయే డిఎస్సి ఎగ్జామ్స్కి కానీ ఫ్యూచర్లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్తో పాటు ఈ వీడియోను మరింతగా మీకు అందించడానికి గాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. Once again, all the best for DSC aspirants which is going to held on tomorrow. Thanks for watching. Follow for more.